సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి మొత్తంగా ఎన్ని అప్లికెన్స్ వచ్చాయో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఏ జోన్కి ఏ కేటగిరీకి మొత్తంగా ఎన్నెన్ని అప్లికెన్స్ వచ్చాయి, టోటల్గా మొత్తం ఎన్ని అప్లికెన్స్ వచ్చాయో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. మొత్తంగా ఎన్ని అప్లికెన్స్ వచ్చాయి, కాంపిటీషన్ ఎలా ఉందనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో మనకు ఆర్ఆర్బీ నుంచి ఒక అఫీషియల్గా నోటీస్ వచ్చిందనమాట. సో ఆ నోటీస్ వచ్చేసి మనకి ఏప్రిల్ 20వ తేదీన రిలీజ్ అయిందనమాట ఆ నోటీస్ అనేది. సో ఆ నోటీస్లో ఏముందంటే మెయిన్గా అహ్మదాబాద్ జోన్లో మనకి యూఆర్ కేటగిరీకి 93,342 అప్లికెన్స్ వచ్చాయి. అదే ఎస్సీ కేటగిరీలో 129,882 వేకెన్సీస్ వచ్చాయి. ఎస్టీ కేటగిరీలో 74,455 వేకెన్సీలు, ఓబీసీ కేటగిరీలో 2,97,923 అప్లికెన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తంగా 43,667 అప్లికెన్స్ వచ్చాయన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే మనకి అహ్మదాబాద్ జోన్లో టోటల్గా 6,39,269 వేకెన్సీ అప్లికెన్స్ వచ్చాయన్నమాట. సో ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 1,410 అప్లికెన్స్, పీడబ్ల్యూబీడీ వారికి 5,016 అప్లికెన్స్ ఉన్నాయన్నమాట. సో మనకు నియర్ బై జోన్స్ గురించి తెలుసుకుందాం. బెంగళూరు, అదేవిధంగా చెన్నై, సికింద్రాబాద్ గురించి తెలుసుకుందాం అనమాట. సో మనకి బెంగళూరు జోన్లో మనకి యూఆర్ కేటగిరీకి 51,261 అప్లికెన్స్ వచ్చాయి. అదే ఎస్సీ కేటగిరీలో వచ్చేసి మనకి 73,332 అప్లికెన్స్ వచ్చాయి. ఎస్టీ కేటగిరీలో మనకి 27,743 అప్లికెన్స్, ఓబీసీ కేటగిరీలో 1,15,599 అప్లికెన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 7,372 అప్లికెన్స్. సో మొత్తంగా చూసుకుంటే మనకి ఇక్కడ బెంగళూరు జోన్లో మనకి 2,75,307 అప్లికెన్స్ వచ్చాయన్నమాట. సో మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ అహ్మదాబాద్ జోన్లో మనకి మొత్తంగా 6,39,269 అప్లికెన్స్, అజ్మీర్లో చూసుకుంటే మనకి 3,59,409 అప్లికెన్స్, బెంగళూరు జోన్లో చూసుకుంటే 2,75,307 అప్లికెన్స్, భోపాల్లో చూసుకుంటే 4,51,096 అప్లికెన్స్, భువనేశ్వర్లో చూసుకుంటే 2,65,840 అప్లికెన్స్, బిలాస్పూర్లో మనకి 4,32,897 అప్లికెన్స్. సో చండీగఢ్ జోన్లో వచ్చేసి మనకు హైయెస్ట్గా 11,60,404 అప్లికెన్స్ వచ్చాయన్నమాట. అదే చెన్నై జోన్లో వచ్చేసి 11,12,922 అప్లికెన్స్ వచ్చాయి. అదే గోరఖ్పూర్లో మనకి 3,62,092 అప్లికెన్స్, గౌహతిలో మనకి 10,72,841 అప్లికెన్స్, కోల్కతాలో మనకి 7,93,572 అప్లికెన్స్, ముంబై జోన్లో మనకి 15,59,100 అప్లికెన్స్, పాట్నా జోన్లో చూసుకుంటే మనకి మొత్తంగా 3,33,972 అప్లికెన్స్, ప్రయాగ్రాజ్లో 8,61,666 అప్లికెన్స్, రాంచీలో 1,81,339 అప్లికెన్స్. మన సికింద్రాబాద్ జోన్లో చూసుకుంటే యూఆర్ కేటగిరీకి 80,766 అప్లికెన్స్, ఎస్సీ కేటగిరీలో మనకి చూసుకుంటే 2,57,848 అప్లికెన్స్. సో క్లారిటీగా చూడండి, ఇక్కడ మనకు ఎస్సీ కేటగిరీలో 2,57,848 అప్లికెన్స్ వచ్చాయన్నమాట మన సికింద్రాబాద్ జోన్లో. అదే ఎస్టీ కేటగిరీలో వచ్చేసి మనకి 1,12,68 అప్లికెన్స్ వచ్చాయన్నమాట ఎస్టీ కేటగిరీలో మన సికింద్రాబాద్ జోన్లో. అదే ఓబీసీ కేటగిరీలో వచ్చేసి మనకి
4,76,128 అప్లికెంట్స్ వచ్చాయన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట మనకు కాంపిటీషన్ ఎలా ఉందో. సో ఇంకా ఎవరైనా సరే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటే కన్నా ఇప్పటి నుంచైనా కొంచెం హార్డ్గా ప్రిపేర్ కండి. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించేటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ కండి. ఆ గ్రూప్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కండి మనకి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 44,687 అప్లికెంట్స్ వచ్చాయన్నమాట మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి. మొత్తంగా చూసుకుంటే మన సికింద్రాబాద్ జోన్కి 9,60,697 అప్లికెంట్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ అప్లికెంట్స్ వచ్చేసి 3,489 అప్లికెంట్స్. పీడబ్ల్యూడీ వాళ్ళకు వచ్చేసి 7,752 అప్లికెంట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని అప్లికెంట్స్ వచ్చాయంటే యూఆర్ కేటగిరీకి మొత్తంగా 18,35,466 అప్లికెంట్స్ వచ్చాయన్నమాట. ఎస్సీ కేటగిరీకి 28,27,242 అప్లికెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఎస్టీ కేటగిరీకి 8,85,308 అప్లికెంట్స్ వచ్చాయి. అదే ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 47,43,140 అప్లికెంట్స్ వచ్చాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే మొత్తంగా మనకి 5,31,267 అప్లికెంట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 1,08,22,423 అప్లికెంట్స్ వచ్చాయన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఒక అర్థం అవుతుందన్నమాట ఓవరాల్గా కాంపిటీషన్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.